కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎంత మహనీయమో యావత్ ప్రపంచానికి తెలుసు. అక్కడ ఏటా కొన్ని కోట్ల మంది అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. అయితే సనాతన సాంప్రదాయం ప్రకారం ఆజన్మ బ్రహ్మచారి నిష్ఠాగరిష్ఠుడైన అయ్యప్ప స్వామి ఆలయంలోకి కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం ఉండేది. కానీ మారుతున్న కాలం ప్రకారం ఇప్పుడు స్త్రీలకు కూడా ప్రవేశం ఉందని కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే స్వామివారి గర్భగుడిలో ఒక యువతికి నెలసరి రావటంతో అక్కడున్న పూజారులు మైలు పోవటానికి శుద్ధి చేశారు. అందుకని గుడి తలుపులు 2 రోజుల పాటు మూసేశారు. మొదట భయపడిన భక్తులు పూజారులు శుద్ధి అయిపోయాక మెల్లగా తేరుకున్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారి అలా గర్భగుడిలో నెలసరి రావటం. ఇలా జరిగిన 2 రోజులకే కేరళలో వరద బీభత్సం కొన్ని వందల ప్రాణాలు బలి తీసుకుంది. కాబట్టి అక్కడున్న వారంతా ఇది స్వామి ఆగ్రహం వల్లే ఇలా జరిగిందని వాపోతున్నారు. కేరళ తమిళనాట ప్రజలు అట్టుడికిపోతున్నారు. మరికొంతమంది ఇలా అనుకోవటం మూర్ఖత్వం, దేవుడు ఎప్పుడు స్త్రీలు పురుషులు అన్న విభేదాలు చూపడు, మనం చేసుకున్న వాటికి దేవుని ఆగ్రహం అని పేరు పెట్టడం సబబు కాదని వాదిస్తున్నారు. మరి ఇందులో మీరు ఏది నిజమని భావిస్తున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.